శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నారాయణవనం. ఈ గ్రామం పుత్తూరు నుండి చెన్నై జాతీయ రహదారిలో 9 కిలోమీటర్ల దూరములోను, కైలాసనాథ కోనకు 4 కిలోమీటర్ల దూరములోను ఉంది. క్రీస్తుశకం 1167 సంవత్సరం నాటి ఒక శాసనంలో నారాయణ వరపట్టుగాను, 1537 సంనాటి శాసనంలో నారాయణపుర పర్రుగాను పిలువబడి కాలగమనములో నారాయణ రాజపురంగాను, జనవాడుకలో నారాయణ వనంగాను అయినది. నారాయణ రాజు నిర్మించి రాజధానిగా పాలన చేసిన గ్రామంగా ఈ పేరు వచ్చినట్లు తెలుస్తున్నది. ఆకాశరాజు సంతానము కోరి పుత్రకామేష్టి యాగము చేయ సంకల్పించి యాగస్థలమును బంగారపు మడకతో దున్నుతుండగా మడక చాలులో పద్మముపై పడుకొన్న విధముగా ఒక స్త్రీ శిశువు లభించినది. ఆ శిశువు పద్మోద్భవగా తలచి రాజు పద్మావతి దేవి అను పేరు పెట్టి విద్యాబుద్ధులు నేర్పించెను. పద్మావతి దేవి యుక్త వయస్సులో ఒకనాడు తన చెలికత్తెలతో వనవిహారము చేయు సందర్భమున వైకుంఠపతి అయిన శ్రీనివాసుడు చూచి మోహించెను. ఆకాశరాజు ఈ విషయము తెలిసి సంతోషభరితుడై సర్వదేవతల సమక్షములో విలంబినామ సంవత్సరం వైశాఖమాస శుద్ధ దశమి శుక్రవారం రోజున అంగరంగ వైభవముగా పద్మావతి దేవి శ్రీనివాసుల వివాహమును జరిపించెను. పద్మావతి దేవి శ్రీనివాసుల వివాహ సందర్భముగా వారికి ఒక గొప్ప ఆలయం నిర్మించి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారము పూజలు, అభిషేకములు జరిపించెను. ఈ క్షేత్రమున కళ్యాణ వెంకటేశ్వర స్వామి అర్చావతారి అయి వక్షస్థలమున లక్ష్మీదేవి, దశావతార వడ్డానము, వేటఖడ్గము, దక్షిణ హస్తమున కంకణదారులై దర్శనమిస్తున్నారు. స్వామివారికి దక్షిణ దిక్కున పద్మావతి దేవి దర్శనమిస్తూ పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం భారీ రాతి బండలతో 220 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తైన కోట వంటి భారీ ప్రహరీలో ఉంది. ప్రహరీకి 40 అడుగుల పొడవు, అంతే వెడల్పు, 72 అడుగుల ఎత్తైన 7 అంతస్తుల గోపురం నిలువెల్ల సర్వదేవతల, దేవాంగణల, ఋషీశ్వరుల ప్రతిమలతో శిఖరాగ్రము వరకు అలంకరించబడి శిఖరమున 9 పంచలోహ కలశాలతో పూరించబడి ఉంది. ఈ భారీ ప్రాకారము లోపల మరో ఉప ప్రాకారము ఉండి ఉపగాలి గోపురం 49 అడుగుల ఎత్తున 5 అంతస్తులతో పంచలోహ పంచకలశాలతో పూరించబడి ఉంది. ఉప ప్రహరీలో ఈశాన్యములో కోదండరాముల సన్నిధి, పక్కనే శ్రీకృష్ణుడు ఇంద్రలోకము నుండి తెచ్చిన పారిజాత వృక్షము ఉంది. ప్రయాగ మాధవ స్వామి ఉన్నారు. ఆగ్నేయంలో వరదరాజస్వామి సన్నిధి ఉంది. గాలిగోపురానికి శిలాశాసనాలు ఉన్నాయి. విశాలమైన ఈ ప్రధాన ఆలయంలో గర్భగోపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణమూర్తి అయి ఐశ్వర్యపీఠమున కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఇంకా 33 అడుగుల ఎత్తున పంచకలశాల గోపురంలో గోదాదేవి పూజలందుకుంటున్నారు. నైరుతిలో 16 స్తంభాల కళ్యాణ మండపం ఉండగా సమీపంలో పురాతన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. గరుడాల్వార్ సన్నిధి, బలిపీఠము, పతాక ధ్వజము ఉండగా వెలుపల 16 స్తంభాల మండపము, రాతి దీపస్తంభములున్నాయి. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధీనములో తిరుమల ఆలయ తరహాలో పూజలు, అభిషేకములు, పండుగ పర్వములందు విశేష ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, అలంకారాలు సమయానుకూలముగా తిరుపతి సమయాలను బట్టి జరుగుతూ ఉంటాయి.